గతేడాది ఎండలు వానలు దంచికొట్టాయి. 2025లో ఎండలు ముందు నుంచే మండిపోనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి నుంచే భానుడు భగభగ మండిపోతాడని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక వర్షాకాలం ఎలా ఉండబోతోంది? గత ఏడాది మాదిరిగా వరదలు ముంచెత్తుతాయా లేక కరువు వెంటాడుతుందా? వాతావరణ శాఖ ఏం చెప్పింది? గత అనేక సంవత్సరాలుగా ఎండలు వానలు ఈ శతాబ్దంలోనే ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వింటున్నాం. భారత వాతావరణ విభాగం ప్రతి ఏటా ఇలాగే చెబుతోంది. అటు భానుడు ఇటు వరుణుడు ఇద్దరూ కూడా ప్రజల్ని భయపెడుతున్నారు. వాతావరణ శాఖ అంచనాలు నిజమవుతూనే ఉన్నాయి. 2025 వేసవి కాలం కూడా భయపెట్టేట్టుగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఎండలు మండించిన తరువాత వర్షాలు మాత్రం ఆశాజనకంగా ఉండబోవనే విచారకర వార్త కూడా వాతావరణ విభాగం తెలిపింది. ఇక ఈసారి ఎండల ప్రభావంతో గోధుమ పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రస్తుత నెలలో అంటే మార్చి మాసంలో ఎండలు సగటు కంటే అధికంగా కాల్చుకు తింటాయనే హెచ్చరికలు జారీ అయ్యాయి. పగలుతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయని ప్రకటించింది. మార్చి 2వ వారం నుంచే 40 డిగ్రీల సెల్సియస్ దాటవచ్చని కూడా వాతావరణ విభాగం హెచ్చరించింది. దేశ తీర ప్రాంతాల్లో ప్రత్యేకించి ఉక్కపోత, వడగాల్పులు గతంలో ఎన్నడూ లేనంత విపరీతంగా ఉండే అవకాశం ఉంది. 2022 నుంచి దేశంలో గోధుమ దిగుబడులు తక్కువగానే ఉంటున్నాయని, ఈ ఏడాది బాగా ఉంటాయని ఆశిస్తున్న తరుణంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ దిగుబడులు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఎండలతో పాటుగా వర్షాలు కూడా దేశంలో ముంచెత్తాయి. కానీ 2025లో మాత్రం ఎండలు మాత్రమే అసాధారణంగా ఉండబోతున్నాయి. అదే సమయంలో వర్షాలు మాత్రం సగటు కంటే తక్కువగానే ఉంటాయని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.